హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా మరియు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కుక్కర్లో ఏ విధంగా ఫాస్ట్గా చేస్తారో ఈరోజు మన కిచెన్లో నేర్చుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇందులో అన్ని పోషక విలువలు కలిగి ఉన్న రెసిపీ అండి. ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఈ విధంగా అన్ని పోషకాలు ఉన్నాయండి ఈ రెసిపీలో. దీనిలో 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. మనం రెగ్యులర్గా చేసుకునే బొంబాయి రవ్వ కాకుండా ఈ విధంగా లావుగా ఉండే గోధుమ రవ్వను తీసుకోండి. 1 క్యారెట్, కొంచెం గోబీ, ఒక చిన్న ఆనియన్, 1 టొమాటో, ఒక 4-5 కరివేపాకులు, కొంచెం కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీస్, 3 బాదం పప్పులని విధంగా కట్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మనం కుక్కర్లో చేద్దామండి. కుక్కర్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. వీటిని 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. తర్వాత గోధుమ రవ్వని వేసుకోండి. గోధుమ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ వరకు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక టీ గ్లాసు గోధుమ రవ్వకి 3 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ మీకు కొన్ని వాటర్ పల్చగా అనిపిస్తే చూడండి, ఇక్కడ నాకు పల్చగా ఉంది. మళ్ళీ కుక్కర్ మూత పెట్టండి. మూత పెట్టేసి మళ్ళీ 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మళ్ళీ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా. దీన్ని ఎందుకు వెయిట్ లాస్ రెసిపీ అన్నానంటే, ఇది మనము బొంబాయి రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో చేసుకున్నాము. చాలా హెల్తీ అండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు గీ అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. ఈ ఉప్మాని పెరుగు లేదా మామిడికాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వట్టిగా తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.